హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందాకనే 12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ చెప్పాను. ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయ్ మూవీ రివ్యూ చెప్పబోతున్నా. మార్నింగ్ ఒక షో, ఇందాక ఒక షో నేను చూడడం జరిగింది. అందుకే రివ్యూ ఒకేసారి చెప్దాంలే అన్నట్టు నేను చెప్పేస్తున్నా. రాజు వెట్స్ రాంబాయ్ మూవీ వచ్చేసి చిన్న మూవీ. అసలు వాళ్ళకు హ్యాట్సప్ చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా ఫస్ట్ హ్యాట్సప్ చెప్తాను. హ్యాట్సప్ వాళ్ళు చేసింది ఏంటంటే, నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాన్ని గమనించి వాళ్ళు చేసింది ఏంటంటే, మూవీ రేట్స్ని సింగిల్ స్క్రీన్లో 99 రూపీసే బాల్కనీ టికెట్స్, అలాగే మల్టీప్లెక్స్లో 105 రూపీస్, 105, ఇంకొంచెం పెద్ద మూవీస్లో 150 ఉంది. టికెట్స్ రేట్లు వాళ్ళు తగ్గించేశారు, చాలా తగ్గించేశారు. మా సినిమాని ప్రతి ఒక్కరు చూడాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు తగ్గించేశారు. సో నిజంగా హెడ్సప్ చెప్తున్న వాళ్ళకి. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ నేను రేటింగ్ చెప్పేస్తాను. ఏ మూవీకైనా నేను ఇక్కడ నుంచి ఫస్ట్ రేటింగ్ చెప్పేస్తాను. నేను 5/3.8 ఇస్తున్నా నేను. సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కడనేది కూడా బోరింగ్ అనిపించదు. సినిమా అట్లట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క సీన్స్ ఊర్లో జరిగే, నేను కథను రివీల్ చేయను, నేను సినిమా గురించి చెప్తాను. ఊర్లో జరిగేటటువంటి ఒక సన్నివేశం, వాళ్ళు 2 ఇన్సిడెంట్ అన్నారు. ఆ 2 ఇన్సిడెంట్ తగ్గట్టే సినిమా ఉంది. మనం ఏంటంటే మనం ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలోకి, కథలోకి ఇన్వాల్వ్. అరే ఇది నేను చేశాను కదా, ఇది నా లైఫ్లో కూడా ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి కొంచెం ఈ 90s బ్యాచ్ ఉంటుంది కదా, ఆ టైంలో పుట్టిన వాళ్ళకు అర్థమైపోతుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమాని డైరెక్టర్ ఎక్కడ కూడా ల్యాక్ కాకుండా చూశాడు. అసలు మామూలుగా లేదు సినిమా అయితే. ఈ రాంబాయి సాంగ్ ఉంది కదా, రాంబాయి సాంగ్ అయితే సినిమాలో మంచి ఒక ఊపు అనేది తీసుకొస్తుంది. మిగతా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మనం రాంబాయి ముందు ఈ సాంగ్స్ అనేది మనకు లెస్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలా అంటే చాలా హీరో యాక్టింగ్ కానీ, విలన్ చేశాడండి ఎవరు, హీరోయిన్ వాళ్ళ నాన్న, ఆయన పేరు నాకైనా తెలియదు, నేను చూడడం ఫస్ట్ టైం ఇతన్ని. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అసలు ఈ మన కోర్టు సినిమాలో శివాజీ చేశాడు కదా మంగపతి లెక్క, ఆ రేంజ్లో అసలు ఉతికేశాడండి. అసలు ఇది నిజమా సినిమానా? మంగపతిని ఏమాత్రం తీసుకొని క్యారెక్టర్ అన్నది. డైరెక్టర్ కూడా కొత్త ఆయన అయినప్పటికీ ఎక్కడ కూడా తడబడకుండా సినిమాని తీశాడు. ప్రొడ్యూసర్ కూడా కొంచెం మంచిగా డబ్బులు పెట్టినట్టున్నాడు. మ్యాక్సిమం నాకైతే సినిమా చాలా బాగా హిట్ అయింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా కలెక్ట్ చేసుకుంటారు, కానీ వాళ్ళు న్యాయంగా వెళ్తున్నారు. 100 రూపాయలకి టికెట్ ఇచ్చి అందరికీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాలని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అందరు థియేటర్కి వెళ్ళిన స్టోరీ గురించి ఏమాత్రం ఒక్క ముక్క కూడా చెప్పను. సినిమా అయితే మాత్రం సూపర్ ఉంది, మామూలుగా లేదు, వేరే లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. సబ్స్క్రైబ్ కొట్టరా, అదే చూస్తాను చివరి సబ్స్క్రైబ్ కొడతాను. లైక్ చేయనా, లైక్ ఒక్కటే లైక్, సబ్స్క్రైబ్.